హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందంగా ఉండాలని ఎవరికుంటే చెప్పండి. మగవారికి కానీ ఆడవారికి కానీ అందంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. చాలామంది అంతర్ సౌందర్యాని కన్నా బాహ్య సౌందర్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఫేస్ అన్నమాట. ఫేస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి అందంగా కనిపించాలనుకునే మీ ఫేస్ పైన చాలామంది తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అందులో మెయిన్గా వచ్చేసి 2 మిస్టేక్స్ అనమాట. చాలామంది తెలియక చేస్తూ ఉంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ కూడా నిమ్మకాయని డైరెక్ట్గా ఫేస్పై అప్లై చేయకూడదు. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డైరెక్ట్గా నిమ్మకాయని స్కిన్పై అప్లై చేయడం వల్ల ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. మన స్కిన్ అనేది పాడయ్యే ఛాన్స్ ఉంది. నిమ్మకాయని డైరెక్ట్గా అప్లై చేయకుండా నిమ్మకాయ రసంలో తేనె కానీ, మిల్క్ కానీ, కర్డ్ కానీ, పసుపు కానీ ఇలా మిక్స్ చేసుకుని రాయాలి తప్ప ఎప్పుడూ కూడా నిమ్మకాయని డైరెక్ట్గా అప్లై చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది తెలియక వేడిగా ఉన్న నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు. అంత వేడిగా ఉన్న వాటర్ని మన ఫేస్పై వేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది దెబ్బతినే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా గోరువెచ్చని వాటర్తో ఎప్పుడూ కూడా ఫేస్ని వాష్ చేసుకుంటే మన స్కిన్ అనేది మృదువుగా ఉంటుందండి. సో ఎప్పుడూ కూడా వేడిగా ఉన్న వాటర్తో ఫేస్ అనేది వాష్ చేసుకోకూడదు. గోరువెచ్చని వాటర్తో మాత్రమే ఫేస్ని వాష్ చేసుకున్నట్లయితే మన స్కిన్ అనేది మృదువుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్స్ని యూస్ చేస్తూ ఉంటారు. చాలామందికి అవి పడచ్చు, పడితే పర్వాలేదు, పడకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లైక్ మొటిమలు ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. పడిన వాళ్ళకి కూడా ఎప్పుడో ఒకసారి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. సో అలా కాకుండా మనం ఇంట్లో న్యాచురల్గా తయారు చేసే ఫేస్ ప్యాక్స్ని వేసుకున్నట్లయితే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాకుండా ఉంటాయి. లైక్ పసుపు, పాలు, శనగపిండి ఇలాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే మంచిది. నెక్స్ట్ చాలామంది ఏంటంటే అవి అప్లై చేసేటప్పుడు అవి డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు గట్టిగా రుద్దేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు అనమాట. స్మూత్గా మర్దన చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఫేస్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ కనుక మనం స్మూత్గా హ్యాండిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పపాయ ఫేస్ ప్యాక్స్. ఇవి న్యాచురల్గా దొరికి మంచి ఫేస్ ప్యాక్ అనమాట. సో వీటిని కూడా మనం ఫేస్ పై అప్లై చేసుకుంటే మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ని యూజ్ చేస్తూ ఉంటారు. మంచిదే, కానీ మనకి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అలోవెరా చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి. సో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా న్యాచురల్గా దొరికే అలోవెరా జెల్ని యూజ్ చేసినట్లయితే మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఇది స్కిన్కి స్మూత్గా అప్లై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మొటిమలకి బాగా పనిచేస్తుంది అనమాట. ఇది చాలామంది మొటిమలు వచ్చినప్పుడు వాటిపై చేతులు వేస్తూ చిక్కేస్తూ ఉంటారు. అంటే కావాలని కాదు, ఆటోమేటిక్గా ఆ చేతులు అనేవి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతాయంటే గుంతల్లా పడిపోతాయి అన్నమాట. సో అది చూడటానికి కూడా అందవికారంగా ఉంటాయి. సో అలా చేయకుండా మీ చేతుల్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు మన స్కిన్ అనేది చాలా వరకు ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం సన్ స్క్రీన్ యూస్ చేసుకోవచ్చండి. సన్ స్క్రీన్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, అందరికి కూడా పడుతుంది. సో సన్ స్క్రీన్ని అప్లై చేసుకుని వెళ్ళినట్లయితే మన స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చర్మంపై ముడతలు పడకుండా ఉండాలంటే ఇలాంటి ఫేషియల్ రోలర్ ఒకటి యూజ్ చేసినట్లయితే మన ఫేస్పై ఇలా రోల్ చేసినట్లయితే మన స్కిన్పై బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట. సో అలా చేయటం వల్ల మన స్కిన్పై ముడతలు రాకుండా ఉంటాయి. నేనైతే యూజ్ చేసినానండి, ముడతల కోసం అయితే కాదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఫేస్ షేప్ అనేది కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫేస్పై ఫ్యాట్ ఉన్న, నెక్స్ట్ డబల్ చిన్ ఉన్నా సరే ఇది మంచిగా యూజ్ అవుతుందండి. మీకు నచ్చితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టిప్స్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ ఫేస్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.